అఖండ 2 బాలయ్య బాబు అయితే శివతాండం చేస్తున్నాడు. ఆర్చి ఆర్చి అసలు మాటలు రావట్లేదు దేవుడా. ఏంటి అఖండ 2 ఏంటి? అఖండ 1 చూస్తేనే వేరే లెవెల్. అఖండ 2 లో ఫైట్లు, ఆ బీజిఎం, ఒక్కొక్కరి నరుకుతుంటే కండలు కండలు పడుతున్నాయి. అసలు బ్లడ్ బ్లడ్. జై బాలయ్య. నీకు మాటలు కాదు అసలు నేను ఎలా చెప్పాలి కాబట్టి నా చెట్టు దింపి చెప్పాలనిపిస్తుంది కానీ ఇంకో హెడ్లో వేసుకోవడానికి చెప్తున్నా సార్. మీ యాక్టింగ్ కి నేను ఫిదా. అఖండ 1 తీశారు, అఖండ 2 మాత్రం పిచ్చి పిచ్చి. అసలు సూపర్ డూపర్ హిట్. అఖండ 1 కలెక్షన్ కంటే అఖండ 2 కలెక్షన్ త్రిపుల్ అవుతుంది. తెలిసి 10,000 కోట్లు అయితే పక్కా వస్తుంది. ఇప్పుడు వచ్చిన రిలీజ్ మూవీలలో అన్ని మూవీస్ ని క్రాస్ చేస్తుంది అఖండ 2. 3D లో స్పెట్స్ పెట్టుకొని చూస్తుంటే ఆ ఎఫెక్ట్స్ అసలు ఒక్కొక్కటి గుద్దు మీద పడుతుంటే అమ్మ చాలాసార్లు నాకు మస్తు భయం అయింది. ఆ భయానికి వచ్చి మీద పడుతూనే ఏమనిపించింది. ఆ కత్తులు ఒక్క సూరం ఇలా వేస్తే జఫ్ఫు వచ్చేసింది. అలా ఉంది అసలు. నేను చాలా మంది భయపడ్డారు. ఆ ఫైట్ సీన్ కే చాలా మంది భయపడ్డారు ఆడియన్స్. ఇగో మీరు చెప్తున్న ప్రతి ఒక్క చెప్తున్నా, ఈ సినిమా చూడాలంటే మీరు ఐమాక్స్ లో మాత్రమే చూడండి. అందులో స్పెట్స్ ఇస్తారు. 3D ఎఫెక్ట్ లో చాలా ఎక్కడ ఉంటే అక్కడ చూడండి. స్పెట్స్ పెట్టుకొని చూడండి, చచ్చిపోతారు అసలు. ఆ ఫైట్ సీన్ భయంతో భయం భయం భయం. సినిమాలో గొంతు పోయిందన్న అసలు మామూలు లేదు. మూవీ అయితే ఇన్ని రోజులు ఏం తాగి కొట్టాడు తమన్ గారి బీజం తెలియదు కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆయన బాలయ్య బాబు బిర్యానీ మ్యాన్షన్ వచ్చి తాగి కొట్టాడని నాకు క్లారిటీ కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి సీఎం గారు, మీకు ఒకటి చెప్తున్నాను, తెలంగాణలో సినిమాల దగ్గర పోలీస్ క్రౌడ్ పెంచండి, లేకపోతే ఆడియన్స్ చూస్తాను ప్రతి ఒక్కరు త్రిశూలాలు పట్టుకొని వచ్చేలా ఉన్నారనమాట. అసలు ఈ మూవీ చూసినంతసేపు నాకైతే బాలయ్య బాబు చెడుకి దనరికే కోదమ సింహం, ఇప్పటి నుండి మనోడు శివుడు సింహం అన్నట్టు శివసింహం లాగా నడిపించాడు. ఐస్ బ్యాక్ డ్రాప్ లో అంటే ఆ మంచు కొండల్లో వచ్చే బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలు ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఆ మెడ చుట్టూ కర్ర తిప్పితే 20 మంది లేచిపోతారు. ఒక త్రిశూలంతో గుద్దితే ఇలా పోతారు, గన్నులతో కాలుతుంటే వేరే లెవెల్లో పోతారు. బాలయ్య బాబుకి ఏంటండి వయసు అయిపోతుంటే అందరికి అలిపోతుంది, దీనికేంటి ఊపు వచ్చేస్తుంది అన్నట్టు పిచ్చి పిచ్చిగా ఉంది. బోయేపాటి గారి కాంబినేషన్ లో మరొక 200 కోట్ల సినిమా కొట్టాడని నేను అనుకుంటున్నాను. ఇంకా బాలయ్య బాబుకి తిరిగిలేదు. ఇంకా చాలా మంది స్టార్లు అయిపోయారు, కాకపోతే బాలయ్య బాబు మాత్రం ఇంకా స్టార్ గానే నిలిచిపోయాడు. 50 సంవత్సరాలు కాదు, ఇంకో 100 సంవత్సరాలు ఆయన బాలయ్య బాబే. ఆయన బాబులకే బాబు. జై బాబు.